అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నా హృదయంలో ఏదో తెలియని బాధ, మనసులో నిశ్శబ్దం. ఏమీ చెయ్యాలనుకున్నా చెయ్యలేని రోజుల్ని ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? ఎవర్నైనా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి చివరికి వాళ్లే మీ హృదయాన్ని ముక్కలు చేసిన సందర్భం మీ జీవితంలో ఉందా? ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. చాలా మంచివాడు. ఎవరికి సహాయం కావాలన్నా ముందుండేవాడు. అతని జీవితంలో ప్రాణ స్నేహితురాలు మేఘన. చిన్నప్పటినుంచి ఇద్దరూ కలిసిమెలిసి పెరిగారు. స్నేహం ప్రేమగా మారింది. అర్జున్ తన జీవితమంతా ఆమెతోనే ఊహించుకున్నాడు. మేఘన కూడా ప్రతిరోజూ ఒకే మాట చెప్పేది, "నువ్వే నా ప్రపంచం అర్జున్" అని. ఆ మాటలు విని అర్జున్ తన జీవితాన్ని మొత్తం ఆమె చేతుల్లో పెట్టేశాడు. కాని ఒకరోజు అనుకోకుండా అతని ఫోన్కు ఒక ఫోటో వచ్చింది. మేఘన మరో వ్యక్తితో నిశ్చితార్థంలో నవ్వుతూ కనిపించింది. అర్జున్ మొదట నమ్మలేదు. అతను వెంటనే ఆమెకు కాల్ చేశాడు. మేఘన, ఇది అబద్ధం కదా అని అడిగాడు. మేఘన, సారీ అర్జున్, నువ్వు మంచివాడివి, కాని నాకొక మంచి భవిష్యత్తు కావాలి అని సమాధానమిచ్చింది. ఆ మాటలు అతని హృదయాన్ని ముక్కలు చేశాయి. ఆ ఒక్క మాటతో అర్జున్ ప్రపంచం మొత్తం చీకటైపోయింది. ఆ రోజు తర్వాత అతను పూర్తిగా మారిపోయాడు. నవ్వడం తగ్గిపోయింది. ప్రార్థన ఆగిపోయింది. మనుషులపై నమ్మకం పోయింది. ప్రతి రాత్రి నిద్రపోకుండా గదిలో ఒంటరిగా కూర్చొని ఏడ్చేవాడు. నేను నిజంగా ప్రేమించాను దేవుడా, అయితే నన్నే ఎందుకు వదిలేశారు? దేవుడా, నువ్వు నిజంగా ఉంటే నా హృదయం ఇలా ఎందుకు పగిలిపోయింది? అప్పుడు ఇంటి మూలలో ఒక చిన్న వెలుగు కనిపించింది. అతను మెల్లగా దగ్గరకు వెళ్ళాడు. అది ఒక మట్టి పాత్ర, పూర్తిగా పగుళ్లతో నిండిపోయి ఉంది. అర్జున్, ఇది కూడా నాలాగే పగిలిపోయిన పాత్ర అని బయటపడేయడానికి తీసుకున్నాడు. కాని ఆ క్షణంలో ఆ పాత్ర పగుళ్ల మధ్యనుంచి వెలుగు రావటం చూశాడు. పగిలిన చుంటి ఎక్కువ కాంతి కనిపిస్తోంది. అర్జున్ ఆశ్చర్యంగా చూస్తూ నిలిచిపోయాడు. అప్పుడు అతని మనసులో ఒక్క మాట వినిపించింది. పగిలింది కాబట్టి వెలుగు బయటకి వచ్చింది. ఆ మాట అతని ఆత్మను తాకింది. అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. మెల్లగా మోకాళ్లపై కూర్చున్నాడు. దేవుడా, నా జీవితం కూడా ఇలానే పగిలిపోయింది. ఈ పగుళ్ల ద్వారా నీ వెలుగు నా జీవితంలోకి రావాలంటే నన్ను మళ్లీ నిర్మించు. ఆ తర్వాత నుండి అర్జున్ జీవితం మారిపోయింది. అప్పటినుండి ఇతరుల బాధ వినడం మొదలుపెట్టాడు. డిప్రెషన్లో ఉన్న యువకులకు సహాయం చేశాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వారికి ధైర్యం చెప్పాడు. చర్చిలో యువతతో మాట్లాడటం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అర్జున్ జీవితంలోనికి మరో అమ్మాయి సారా రూపంలో వచ్చింది. ఆమె అర్జున్ డబ్బును కాదు, అతని హృదయాన్ని ప్రేమించింది. ఒకరోజు సారా అతనితో ఇలా చెప్పింది, నీ హృదయాన్ని ఎవరో పగలగొట్టారు, కాని దేవుడు ఆ పగుళ్లలోంచి వెలుగు తీసుకొచ్చాడు. ఆ మాట విని అర్జున్ కళ్లలో నీళ్లొచ్చాయి. ఎందుకంటే ఒకప్పుడు చీకటిలో ఏడ్చిన అతనే ఇప్పుడు ఇంకొకరి జీవితంలో వెలుగుగా మారిపోయాడు. ఈరోజు మీరు కూడా విరిగిపోయి ఉండవచ్చు. మోసం, ద్రోహం, బాధ మీ హృదయాన్ని పగలగొట్టి ఉండవచ్చు. కాని గుర్తుంచుకోండి, దేవుడు పగిలిన పాత్రలను పారెయ్యడు. ఆ పగుళ్లలోనే తన వెలుగును నింపుతాడు. యెహోవా విరిగిన హృదయము గలవారికి సమీపముగా నుండును, నలిగిన ఆత్మగలవారిని రక్షించును. కీర్తనలు 34:18లో వ్రాయబడి ఉంది. దీనికి మీరు ఏకీభవిస్తే ఆమేనని చెప్పండి.